భూటాన్ దేశం ఏం చేసిందని దాన్ని ల్యాండ్ ఆఫ్ హ్యాపీనెస్ అని పిలుస్తారు. ఒకప్పుడు భూటాన్ లో అడవుల నరికివేత, గనుల తవ్వకాలు, ఎయిర్ పొల్యూషన్ వల్ల హిమాలయస్ వేడెక్కి మంచు కరిగి ఆ చుట్టుపక్కలుండే పొలాలు, గ్రామాలు మునిగిపోవడం వాళ్ళు గమనించారు. దాంతో భూటాన్ గవర్నమెంట్ దేశంలో ఫారెస్ట్ ఏరియా 60% కంటే తక్కువగా ఉండకూడదని రాజ్యాంగాన్ని సవరించింది. ప్రస్తుతం భూటాన్ లో 72.3% అడవులు విస్తరించి ఉన్నాయి. అడవులు ఎక్కువగా ఉండడం వల్ల దేశంలో రిలీజ్ అవుతున్న కార్బన్ డైఆక్సైడ్ అంతా కూడా చెట్లు అబ్జార్బ్ చేసుకోవడంతో ప్రపంచంలోనే మొట్టమొదటి కార్బన్ నెగటివ్ దేశంగా అవతరించింది. పర్యావరణ పరిరక్షణ కోసం పెట్రోల్, డీజిల్ వెహికల్స్ వాడకుండా ఎల్ఈడి లైట్స్, ఎలక్ట్రానిక్ కార్స్ అండ్ వెహికల్స్ వాడుతున్నారు. అండ్ అక్కడి ప్రజలు హైడ్రో పవర్ ను ఉపయోగించడం మొదలు పెట్టారు. ఇప్పుడు భూటాన్ నాన్ ఇండస్ట్రియల్ కంట్రీగా మారి ప్రకృతి దృశ్యాలలో, సంస్కృతి సంప్రదాయాలలో, పర్యావరణ పరిరక్షణలో, వన్యప్రాణుల సంరక్షణలో యావత్ ప్రపంచ దేశాలకు స్ఫూర్తిగా నిలిచింది. భూటాన్ దేశం తీసుకున్న ఈ అద్భుతమైన నిర్ణయాలపై మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి.